సార్ నిజంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అన్యాయం చేసే దిశగా నడుస్తుంది ఎలా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక అనేక హామీల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 25% మందికి కూడా ఇవ్వనటువంటి నేపథ్యాన్ని చూస్తాం. అట్లాగే 2500 పెన్షన్ ఇస్తామని అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఆ పెన్షన్లకు సంబంధించినటువంటి పరిస్థితి కనబడడం లేదు. అట్లాగే పైగా ఉద్యోగాల్లో ఇవాళ 33% ఉద్యోగాలు దక్కాల్సినటువంటి మహిళలకందరికి కూడా జీవో తీసుకొచ్చి ఇలా దాన్ని కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ 100 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందంతా మహిళలకు అన్యాయమైనటువంటి వాదన క్రమక్రమంగా బలపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ మహిళలకు, నిరుద్యోగులు అంటే కేవలం మగవాళ్లే కాదు, మహిళలు 30 లక్షల మంది నిరుద్యోగులలో 12-14 లక్షల మంది మహిళలు. ఈ మహిళలందరూ కూడా ఆవేదనతో కన్నీళ్లు పెడితే కనీసం వీటి మీద వివరణ ఇవ్వకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేటువంటిది ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా చీదరించుకుంటా ఉన్నది. కాబట్టి వెంటనే మీ జీవో 3 అబేన్స్ పెట్టి చర్చలో పెట్టి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. దాంతోపాటు ఇంకో విషయం, ఏదైతే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు అని చెప్పి పథకాలు తీసుకొస్తామని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, అధికారం కోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడు 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల్లో 13 ఉన్నాయి. టోటల్ గా 5 ఏళ్ల కాలంలో 420 అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తా ఉంటే 100 రోజులు కాలేదని దబాయింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు. ఇలా రైతులందరూ కూడా అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తా ఉన్నారు. కనీసం ప్రభుత్వం ఒక వ్యవస్థగా మమ్మల్ని కేసీఆర్ గారు ఆదుకున్నాడు. ఎరువులకు, నాట్లకు కైకిలు ఇచ్చేటువంటి పనైనా కేసీఆర్ చేసిండు. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదనేటువంటి ఆక్రోశం, బాధ ఇలా రైతాంగంలో నిండి ఉన్నటువంటి మాట వాస్తవం. అట్లాగే రెండవది ఇవాళ మేడిగడ్డ రిజర్వాయర్, కాళేశ్వరం అనేటువంటిది ఒక అనేక అద్భుత ప్రయోగాలతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్. మేడిగడ్డ అందులో ఒక భాగం. ఆ 86 పిల్లల్లో 2 పిల్లలు కుంగిపోతే వాటిని రిపేర్ చేసి గోదావరిలో వృధాగా పోతున్నటువంటి నీళ్ళని ఎత్తేసి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మర్చి ఇలా రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి పని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. అందుకే మేము వెంటనే డిమాండ్ ఏం చేస్తా ఉన్నాం, మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకుంటే చేసుకోండి, అవినీతి పరులు ఉంటే శిక్షించండి. కానీ లక్షలాది మంది రైతుల్ని ఎందుకు శిక్షిస్తా ఉన్నారనేటువంటి ప్రశ్నను ఇలా సూటిగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అలవిగానే హామీలు ఇచ్చారు. 4,16,500 ఇళ్లను కట్టిస్తా ఉన్నారు. దీనికి 20 లక్షల కోట్లు కావాలి. మీరు బడ్జెట్ లో ఎంత పెట్టారు? ఇలా అప్పులు తెచ్చారని మా మీద చెప్పినటువంటి ప్రభుత్వం 59,000 కోట్ల రూపాయలు చేస్తామని బడ్జెట్ లో పెట్టారు. వచ్చిన 3 నెలల్లో 14,000 కోట్లు అప్పు తెచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలకు వివరిస్తాం. ఇలా ప్రజలందరూ కూడా అయ్యో కేసీఆర్ ను పోగొట్టుకున్నాం, ఒక మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామనే ఒక భావన ఇలా ప్రజలలో మొదలైంది. తప్పకుండా రాబోయే భవిష్యత్తులో అది ప్రస్ఫుటంగా ప్రజల్లో కనిపించేటువంటి అవకాశం. ఇక్కడ నిరుద్యోగ యువత వల్ల ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అంటా ఉన్నారు. మరి ఆ నిరుద్యోగులు దాదాపు సబండ వర్గాలు ఇలా ధర్నాలు చేస్తా ఉన్నాయి. మరి ఎందుకు న్యాయం చేయలేకపోతా ఉంది ప్రభుత్వం? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇవాళ ఇచ్చిన 25,000 ఉద్యోగాలు కూడా మేము ఎగ్జామ్లు పెట్టి రిజల్ట్ అంతా చేసినాక వాళ్ళు కేవలం నియామక పత్రాలు ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చి 25,000 మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి దబాయింపు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి 12, 13 నాడేమో నోటిఫికేషన్ వస్తా ఉన్నది. నిరుద్యోగుల మట్టి కొట్టేటువంటి పని చేస్తా ఉన్నారు. ఇచ్చిన ఉద్యోగాలలో మహిళలకు సరైన వాటా రాలేదని చెప్పి ఇవాళ అందరూ అంటారు. గురుకుల రెసిడెన్షియల్ టీచర్ పోస్టులలో కూడా ఇవాళ అనేక అన్యాయాలు జరిగినాయని విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నారు. నిరుద్యోగులు నాకు ప్రభుత్వంలో నన్ను కూర్చునబెట్టారని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తలేడు. కాబట్టి ఇప్పటికైనా మీ రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో అమలు చేసే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తారు.